కాంట్రవర్సీలు, ఇన్ని కామెంట్స్, దీని మీద బోల్డ్ డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతున్న టైంలో మీరు ఒకరికొకరు దగ్గర అవ్వాలి, లేకపోతే దగ్గర అవుతున్నారు, లైఫ్ని షేర్ చేసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో అనే మూమెంట్లో మీ ఫీలింగ్స్ ఎట్లా ఉండేవండి అసలు? ఒకటి దోస్ ఆర్ ది బేస్ ఆఫ్ యువర్ లైఫ్ నౌ. ఇప్పుడు ఒకటి నాగేంద్ర గారు, ఇది ఇద్దరు కలిసి ఉండాలంటే పెళ్ళి ముందు కాకున్నా అయినా కూడా చెడగొట్టడానికి చాలామంది ఉంటారు. అది ఎందుకంటే తప్పు కాదు, వాళ్ళ ఒపీనియన్స్. బతకాల్సింది ఇద్దరు. మా పాస్ట్లు మీకు తెలుసు, క్లియర్గా ఉన్నాం. మా మనస్సాక్షులు మాకు తెలుసు. ఇవాళ ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఇంటింటి రామాయణం. ప్రతి ఇంట్లో ఉంటుంది, కానీ బయటికి చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు బాగా హ్యాపీగా ఉండాలంటే సంబంధం లేని వ్యక్తులు చాలా జరుగుతున్నాయి. అలా అది కాదు. లేదా కుక్కిన పెయిన్లా ఇంట్లో పడుండి నా జీవితం ఇలా ఇంతే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకండి? దేవుడు ఇచ్చింది ఒక లైఫ్. మా అమ్మ రక్తం నాలో ఉంది. బోల్డ్ పీపుల్ వాళ్ళు, కృష్ణగారు, విజయమ్ల గారు. మనం ఒక నిజాయితీగా లైఫ్ని ఎప్పుడు చెప్తా, ఇంత లైఫ్లో మిగిలింది ఇంత లైఫ్. అది ఎంతో ఎన్ని సంవత్సరాలు ఏంటో నాకు తెలియదు. ఈ టైంలో ఒక అద్భుతమైనటువంటి తోడు దొరికినప్పుడు ఇద్దరికి, ఎందుకు మేము సొసైటీకి భయపడాలి? ఎవరి సొసైటీ? వాళ్ళు మాకు ఏం చేశారు? సొసైటీ ఎవరు? మా ఫ్యామిలీ, మా శ్రేయోభిలాషులు, మమ్మల్ని ప్రేమించేవాళ్ళు. ఊరికే ఫ్రీగా వచ్చింది ఎంటర్టైన్మెంట్ కమెంట్లు పెట్టేవాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా యుద్ధాలు మావి, మేము గెలుస్తాం. ఎందుకు? మీరే అన్నారుగా, ఇంత కాంట్రవర్సీ నుంచి ఎలా ఇక్కడికి వచ్చారంటే చాలా, అంటే దట్స్ ఎ డిఫికల్ట్ జర్నీ. ఎస్, వెరీ డిఫికల్ట్. అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరొక్కళ్ళు మేకప్ అయితే చాలదు, ఆవిడ ఒక్కరు మేకప్ అయితే చాలదు, ఇద్దరు కంబైన్డ్గా మేకప్ అవ్వాలి మెంటల్గా. ఎస్, ఒకళ్ళనొకళ్ళు రీచ్ అవ్వాలంటే. దట్ ఈస్ ది రీజన్ ఐ పుట్ దట్ క్వశ్చన్. ఎస్, డెఫినెట్లీ. ఇవాళ యూత్ పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకు? మళ్ళీ పెళ్ళిళ్ళు వద్దని. అలాంటి పాయింట్లో మా సఫరింగ్ మేము తీసుకొని పెళ్ళి చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి, లేదా సంతోషంగా ఉండాలి, పెళ్ళి చేసుకోవాలి అని కలిసి ఉంటే కలదు సుఖమని మేము సంతోషంగా వచ్చినప్పుడు మేము ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదండి దీనికి. బట్ యూ ట్రై టు ఆన్సర్ అండి. అక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆన్సర్ నిజంగానే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు మిమ్మల్ని పెట్టి పోషించక్కర్లేదు, ఎవరు మీకు అవకాశాలు చెప్పలేదు. ఆన్సర్ అంటే నాకు కాదు సార్, నాకు కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ. మీరు ఎక్కడో కొన్నాళ్ళు టైం తీసుకున్నారు, మాట్లాడకుండా, మీడియా ముందుకు రాకుండా టైం తీసుకున్నారు. సో యు ఆర్ టేకింగ్ టైమ్ టు మేకప్ యువర్ సెల్ఫ్, హౌ టు కమ్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ది సొసైటీ అన్న పాయింట్లో. బట్ యూ కేమ్ విత్ ద రైట్ రిప్లై. దట్స్ ఎ గుడ్ స్ట్రోక్ ఫ్రమ్ యువర్ సైడ్. అయితే ఇందులో మామూలుగా మనకు ఒక చాలా ఫేమస్ ప్రోవర్బ్ ఉంది. అదేంటంటే, వన్స్ మ్యారీయింగ్ ఫూలిష్నెస్, ది ఇగ్నరెన్స్, ది సెకండ్ టైమ్ ఈజ్ ఫూలిష్నెస్, థర్డ్ టైమ్ ఈజ్ మ్యాడ్నెస్ అని. ఇన్ జనరల్గా ఇప్పుడు ఈ రోజునున్న సొసైటీ ఇట్ ఈస్ నాట్ అడ్వకేటింగ్ దట్. అంటే మళ్ళీ పెళ్ళి అన్నది సుప్రీంకోర్టే వివాహేతర సంబంధాన్ని ఇన్ ది కన్వీనియన్స్ ఆఫ్ ద బోత్ ది పార్టీస్ అది ఓకే చేసిన ఇంత మోడర్న్ డేస్లో అటువంటి ప్రోవర్బుల్కి నిజంగా అవకాశం లేదు ఈ రోజున. బట్ మీ ఇద్దరి వరకు మీరు వచ్చినప్పుడు యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రగుల్ ఫుల్ పాస్ట్ అండ్ హీ హ్యాస్ హిజ్ ఓన్. ఈ రెండింటిని మీరు ఎట్లా కొరిలేట్ చేసుకున్నారన్నదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, హ్యూమన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్టింగ్ పాయింట్, హౌ వీ హ్యావ్ జెల్డ్ అంటారా? ఎస్. Or at that particular ఇప్పుడు point. see, you have your own bad experiences. Right. He has got his own Right. experiences. So మళ్ళీ when both of you are coming to a point of understanding, మీ ఇద్దరు కూడా ఇవన్నీ ఎక్కడో ఈ డౌట్స్ కానీ, లేకపోతే ఈ సస్పెషన్స్ కానీ, లేకపోతే ఈ ఇంజరీస్ మనసుకు తగిలి ఇవన్నీ ఎక్కడొక్కడ రికర్ అవుతూనే ఉంటాయి. వీటన్నిటిని మీ ఇద్దరు ఎలా ఓవర్కమ్ అయ్యారు అనేది పాయింట్ సార్. ఓవర్కమ్ అంటే ఇఫ్ వీ వాంట్ టు ఓవర్కమ్, వెన్ యూ హ్యావ్ ఫౌండ్ అ పర్సన్, it's not that he is perfect, I am perfect, and relationship will not go perfect. Okay. For anybody, even if
బయట మనం ఎంత వీళ్ళు ది ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ ద కరెక్ట్ కపుల్ ఆర్ గుడ్ కపుల్ ఆర్ ఏదైనా మీరు చెప్పుకోండి, వాళ్ళ మధ్యలోనూ దే విల్ హ్యావ్ డిఫరెన్సెస్ ఉంటుంది. వాళ్ళకి ఉన్న కొన్ని ఏమంటారు కొంచెం భేదాలు, వాట్ ఎవర్, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, difference of way of life, everything different, sir. See, for him he is born in golden spoon. Yes. For me, I tried to come to a golden spoon, so there's a lot of difference. You tried to buy a golden spoon. Yeah, maybe. So with all your effort. So that is lot of difference. That itself is lot of golden difference. spoon అంటే నేను కాదు, what she is saying. అంటే No, Trying to you buy are- a golden spoon. No, you are born with the golden spoon. What she tried to tell you. Yes. I'm not born like that. Yes, అందుకే మాట. So I have earned it myself. So when I have met him, ఇప్పుడు నాకు ఉన్న mentality is very different from his mentality. That's what exactly. Yeah. So to gel and with our past experiences, so natural. That too very what do you call? They are not pleasuresome experiences. See, we have come out of those experiences because it was bitter, because it was not going fine. Yes. So we have come out of it. Otherwise, we would have been there, right? So we have come out of it. Now, ఇప్పుడు 100% it cannot be correct. 100% it cannot be perfect. When you have found 50% Compatibility. not compatibility, a companion. Companion. Compatibility also is a small word. Okay. We can make the compatibility. You can't find the companion. You can make it. When you found the companion only, you can make the సర్దుబాట్లతో ముందుకెళ్ళచ్చు. compatibility. We can make it. You know, sometime he will make it, sometime I will make it. Yes. But only the will of to stay together. అది ఉంది. ఎందుకు ఉంది అంటాను, బికాజ్ వీ హ్యావ్ ఫౌండ్ ద కంపానియన్షిప్. అదే కదా విల్ బీ సర్చింగ్ ఫర్. ఆ కంపానియన్షిప్ ఫౌండ్ కాబట్టే రెస్ట్ ఆల్ లుక్స్ వెరీ స్మాల్, రెస్ట్ ఆల్ లుక్స్ ఈజ్ ఓకే, Manageable. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. వెన్ దట్ కంపానియన్షిప్ ఇస్ నాట్ దేర్ అండి, ఆల్ దట్ లుక్స్ వెరీ బిగ్. Yes. Unmanageable. వై యూ షుడ్, నాకున్నది నాకుంది, వై ఐ షుడ్ live with a person which I'm not able to, Who is not matching you. which is not, we are not able to. ఈ లైఫ్ నీది అలా వచ్చేస్తుంది, మనమే అలా చేసుకుంటాం మన లైఫ్ని, అలా మైండ్ ఫిక్స్ అయిపోతుంది. వెన్ యూ ఆర్ విల్లింగ్ టు, వెన్ ఐ ఫీల్ దట్ హీ ఈజ్ మై కంపానియన్ అండ్ ఐ వాంట్ అని అనిపిస్తే, అప్పుడు మనము విల్ పుట్ అన్ ఎఫర్ట్. అది మనకి, ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ హవ్ ఫౌండ్. Okay. I hope I have conveyed your question ki answer. ఒకప్పుడు మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే ఒక నిశ్చితార్థం, పెళ్ళి, శోభనం, కాపురం ఉండాల్సిందే పడి. ఎప్పుడైతే డైవర్స్ల పర్వం పెరిగిందో మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవాలా వద్దనేది ఇప్పుడు క్వశ్చన్ చాలామందికి. బట్ అల్టిమేట్లీ దేనికోసం, అప్పుడైనా ఇప్పుడైనా తోడు కోసమే కదా. కానీ ఇప్పుడు తోడు అనేది మారిపోయింది అని అర్థం. నేను పొలానికి వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లో వంట చూసుకో, పిల్లల్ని మనం కలిసి పెంచుతాం అని లేదు. దేర్ ఆర్ సో మెనీ అట్రాక్షన్స్, సో మెనీ డిస్ట్రాక్షన్స్, అండ్ దేర్ ఆర్ సో మెనీ ఫోర్సెస్ అరౌండ్. నా లైఫ్ సింపుల్గా తీసుకుంటే, నాకు 19 ఏట పెళ్ళైంది. మా అమ్మ ఒక మంచి ఫ్యామిలీకి చేయాలి, ఇతను సినిమాల్లోకి పోతున్నాడు కాబట్టి ఓల్డ్ ఫ్యాషన్ మెథడ్లో ఇతను షాప్లో ఉంటే కంట్రోల్లో ఉంటాడని పెట్టింది. అది వర్క్ అవ్వలేదు. అది దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. అదే అయినో ఆమె బాధపడింది. వాళ్ళు, మా తప్పు లేదు దాంట్లో. నవీన్ నేనే చూస్తున్నాను కదా చిన్నప్పటి నుంచి, వాడిని నా చేతిలో పెట్టి పెంచుకున్నాను. ఇవన్నీ ఎవరికి తెలుసు చెప్పాలి? సరే, రెండోసారి అయింది. నేను కావాల్సింది కోరుకుంది ఒక మంచి సంబంధం, మంచి ఫ్యామిలీ అని. కానీ మా ఫ్యామిలీతో కలిసి ఉండే అటువంటి వాతావరణం వాళ్ళకి లేదు, వెళ్ళిపోయాం. అలాగా ఇక థర్డ్ది చెప్పక్కర్లేదు, నేను ఓపెన్లీ ఐమ్ టాకింగ్. ఎస్. సరే, దాని గురించి ఐ డోంట్ వాంట్ ద లెస్ డిస్కస్, ఇట్ ఇస్ బెటర్. అదే ఒక మంచి చేయిపోయి ఒకళ్ళకి ఒక రొచ్చులో పడ్డాను. సరే, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలా వద్దా? పెళ్ళి కాదు అక్కడ. టుడే ఐ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్. ఇంత లైఫ్ పోతుంది, ఇంత ఉంది ఇంకా లైఫ్. ఐ వాంట్ లివ్ మై లైఫ్. నాకు
నాకు బతకాలని ఉంది. ఎలాంటి అమ్మాయి కావాలి? మా అమ్మ నాకు ఐడల్, అందుకనే విగ్రహం పెట్టుకున్నాను. ఆమెలా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి, డబ్బు మీద ఆశ ఉండకూడదు. అంటే సింపుల్ చిన్న సారీ టు బటిన్, ఇప్పుడు నార్మల్గా అమ్మ అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి ఆమె పోయే వరకు యూ హ్యావ్ సీన్ హెర్ ఇన్ ఆల్ ద కార్నర్స్ అండ్ షేడ్స్. సో అమ్మ అంటే పూర్తిగా అర్థమైంది మీకు. మీ ఇంత తక్కువ టైంలో మీరు అంత స్థానాన్ని ఆవిడకి ఎలా ఇచ్చారండి? ఇది తక్కువ టైం కాదు. మనిషి 50 ఏళ్ళు బతుకుతాడంటే అందులో 5 ఏళ్ళు అంటే 10% టైం. వీఆర్ వెరీ క్లియర్. షీ గేవ్ మీ టైం. ఓకే, ఆలోచించు ఆలోచించు ఆలోచించు, అది నాకు నచ్చింది. మా అమ్మ చెప్పేది, ఏది చేసినా ఆలోచించు, నిర్ణయం తీసుకున్న తర్వాత ఆపొద్దని. సో మా అమ్మ నాకు ఐడియల్ అయినప్పుడు అటువంటి వ్యక్తి దొరకడం ఇంపాసిబుల్. బట్ ఆ వ్యక్తిని నాకు చూసినప్పుడు ఏదో ఆకర్షణ, తన అందంగా ఉందనో లేదా నాకు డబ్బు ఉందని తను రాలా. ఫ్రెండ్స్గా కలిసాం. చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఒక 6 నెలల ట్రావెల్ తర్వాత ఒక ½ అన్ అవర్ మీటింగు 8 గంటల మీటింగ్ అయింది. అదేదో మా గురించి మాట్లాడుకుని నువ్వు నాతో కలుస్తావా, నేను నీతో కలుస్తావని కాదు. వరల్డ్ డిస్కస్ చేసాం, కపుల్స్ డిస్కస్ చేసాం, ఇష్యూస్. ఈవినింగ్కి మా పర్సనల్ మ్యాటర్స్ వచ్చాయి. అప్పటికి మీరు అనే, నేను మీరు అనే, ఇద్దరు మీరు అనే, పవిత్ర మీరు అనేవాడు, పవిత్ర మీరు అని, నరేష్ సార్ అనేది. ఆ సాయంకాలం నాకు అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయిలో ఫస్ట్ దెర్ ఇస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, మా అమ్మలాగా. 2, తను సఫర్ అవుతుంది అలాగా. 2, లైఫ్ చూసింది కాబట్టి లైఫ్ కావాలని కోరుకోవట్లా, తన లైఫ్ తనకు వెళ్తుంది. ఇలా విడిపోయాం సాయంకాలం. అక్కడి నుంచి నా మైండ్లో పడింది. ఐ అండర్స్టూడ్ వాట్ ఇస్ హర్ లైఫ్, ఐ నో మై లైఫ్. దెన్ ఐ హ్యాడ్ టు ప్రపోజ్. బికాస్ టైం వచ్చినప్పుడు ప్రపోజ్ చేయకపోతే బస్సు వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్లో నిలబడాలి. ధైర్యం చేశాను, ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను. ఏం అడిగారండి? ఐ లవ్ యూ అని చెప్పాను. వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్? నథింగ్ అండి. ఎందుకంటే ఒకరోజు ఐ టెల్ యూ వన్ థింగ్, ఈ మాట నేను వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అని ఎందుకు అడిగానంటే, ఒక స్పేట్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్స్, సెట్ బ్యాక్స్, అప్హీవల్స్ ఇన్ని ఎదుర్కొన్న తర్వాత ఈ పర్సన్ బికమ్స్ వెరీ న్యాచురల్లీ కరెక్ట్. నంబ్ అయిపోతాడు, ఫ్రీజ్ అయిపోతాడు. అలాంటప్పుడు ఒక హ్యాండ్సమ్ పర్సన్ అలాంటి వాళ్ళు వచ్చి ఐ లవ్ యూ అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. హో ఐ టు లవ్ యూ అనే అంత ఇమీడియట్ రియాక్షన్. 3 wordsలో చెప్పు. ఏం చెప్పావు నాకు? ఐ లవ్ యూ అన్న తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి? నేనేమి చెప్పలేదండి. అదే మీ రియాక్షన్? ఏమి చెప్పలేదు. కాదు కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు అంటే ఆయన, నేను ఒక మాట చెప్పాను, అది తర్వాత చెప్పాను. కానీ ఆ రోజైతే నేనేమి తర్వాత ఎన్నో చెప్పుకున్నారు పవిత్ర గారు. మీరు ఐ లవ్ యూ దట్ మ్యాటర్స్, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ రొమాంటిక్ ఆస్పెక్ట్. సరే, ఆమె సిగ్గుపడుతుంది, నేను చెప్తాను కదా. సిగ్గుపడుతున్నారు. ఒకరోజు హైదరాబాద్కి వచ్చినప్పుడు మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి మంచి హుస్సేన్ సాగర్ వ్యూలో మంచి డిన్నర్ పెట్టి, ఇంకా అయిపోతుంది ఇప్పుడు చెప్పేయాలని కొన్ని కడుపు వచ్చాయి. అది ఏమంటారు, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట. చెప్పేయాలని గుండె కొట్టుకుంటుంది. ఐ లవ్ యూ అన్న. సైలెంట్ అయిపోయింది ఇది అనుకున్నా. ఇంకా ఫ్రెండ్షిప్ అన్న దక్కించుకుందాం, ఇలాంటి ఫ్రెండ్ అన్నా ఉండాలి నాకు, కనీసం కంపానియన్ కాకపోతే కనీసం ఎప్పుడైనా సరదాగా కప్ కాఫీ తాగడానికి కార్లో ఇద్దరు కప్పును కూర్చున్నాం. ట్రావెల్ డ్రాప్ చేయాలి. డ్రైవర్ నేను తనున్నాం. డ్రైవర్తో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. గమ్ము నుండి కారులో దిగింది. ఇంకా డోర్ క్లోజ్ చేస్తుందంటే ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అన్నప్పుడు యూ డోంట్ ఆన్సర్ మీ అన్న. వెనక్కి తిరిగి కీప్ లవింగ్ మీ అని వెళ్ళిపోయింది. మీరు ఎందుకంత మొమ్మట పడుతున్నారు? సినిమా తీసి నేను చెప్తా, ఉండండి వస్తాను, నేను చెప్తా. ఆ రాత్రి నాకు నిద్ర పట్ల అనవసరంగా ఏం తోడుకున్నాను నేను అంటే, కీప్ లవింగ్ అంటే ఏంటి, పడుండు అలాగానే, లేకపోతే ఇంకొంత ప్రేమించు నన్ను తర్వాత చెప్తారనా? ఇదంతా 4 గంటల దాకా నిద్ర పట్టలేదు, వెళ్ళిపోయాను నేను.
తర్వాత ఇంకొక 6 నెలలు 2 సంవత్సరాలు గడిచింది అప్పటికి. బా 2 years. ఎందుకు long చెప్తున్నాను time అంటే 31st నైట్ ఇంకా సంవత్సరం కూడా మారిపోతుంది. సమ్మోహనం అప్పటికి 2 years ట్రావెల్, Exactly. 3 years దగ్గర అయిపోవచ్చింది. నా లైఫ్ నాది పోయింది, ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నాం. తన లైఫ్ తనది. ఒక కేకు బొకే పట్టుకెళ్ళి ఇక లాస్ట్ ప్రయత్నం చెప్పా, చూడమ్మా టైం దాటిపోతుంది, 31st నైట్ దాటి నెక్స్ట్ ఇంకో ఇయర్ వస్తుంది, ఒక్కటి చెప్పు ఇప్పుడు అన్న. కరెక్ట్గా 31st నైట్ 12:01 ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది. అదే మీరు ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది. షీ సెడ్ యా ఐ లవ్ యూ అంటే సంవత్సరం అంటే దానికని మేము వెయిట్ చేయాలి, ఆ టైంకి వచ్చింది అది. అదే నాకు గుర్తు. తర్వాత బర్త్ డేట్ అడిగితే మా మదర్ బర్త్ డేట్ సేమ్ February 20th. అవునా? అప్పుడు సన్నయ్య ఈ మెంటాలిటీ, మైండు, హార్టు చాలా లిబరల్గా తను సంపాదించింది అన్నీ చాలామందికి ఇచ్చేసింది. నేను పేర్లు చెప్పను, అంటే అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, బంధువులకి. తనకే ఏమి తను అంటే షీ సేఫ్, అది వేరే విషయం. ఆ రోజు అనుకున్నా ఓకే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ బియాండ్ అస్ అని. ఐ లవ్ యూ అప్పుడు చెప్పింది. దెన్ ఎవ్రీథింగ్ స్టార్ట్ అయినా ఇంకొక ఎవ్రీథింగ్ స్టార్టెడ్ అంటే దట్ లవ్ అనేది అక్సెప్టెడ్ బోత్ సైడ్స్ అని. అంటే ఎందుకు చెప్తానంటే ఇంత లాగే నన్ను చాలా అవసరం ఇది. ఇప్పటి వరకు మీరు ఎక్కడ చెప్పలేదు ఇది. బికాస్ చెప్పలేదు. నాగేంద్రకి కొన్ని చెప్పాలనుకున్నాను నేను, థ్యాంక్ యూ. ఐ డ్రీమ్స్కి కొన్ని. ఆ రోజు ఎందుకు చెప్తానంటే ఇట్ డింట్ హ్యాపెన్ ఓవర్ నైట్. అఫ్ కోర్స్ విత్ లాట్ ఆఫ్ ఎనాలిసిస్ హీ జరిగింది. గేవ్ మీ, నేను అడిగాను కీప్ లవింగ్ మీని ఎందుకన్నామంటే నువ్వు ఇంతకుముందు ఎంతమంది లవ్ చేసావో నాకు తెలీదు, నేనైతే ఇప్పటివరకు లవ్ చేయలేదు, నా లైఫ్ అలా వెళ్తుంది. కానీ నువ్వు ఆలోచించుకో, నాతో అంటే జీవితం గడపాలి, ఆర్ యూ రెడీ ఫర్ దట్ నీకు అర్థం అవ్వాలి, అందుకని టైం ఇచ్చానని. తను చెప్పలేదు కాబట్టి నేను చెప్తాను. మీరు నిజంగానే నరేష్ గారు ఇప్పుడు చెప్పినట్టు కరెక్ట్ పాయింట్ రేస్ చేశారు ఆయన. ఇప్పుడు ఇన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, ఒక హ్యాండ్సమ్ పర్సను, బాగా క్యాష్ పట్టి, ఇన్నున్న మనిషికి లవ్ అఫేర్స్ లేకుండా ఉంటారు. కోర్స్ 1 or 2, 3 బ్రేకప్స్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆయన అంత పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అని మీరు ఎలా జడ్జ్ చేశారండి? ఏ బేస్ మీద? ఆయన అన్నీ చెప్పారు నాకు. చెప్పడంతో సరిపోయింది, నమ్మారనమాట. అంటే నమ్మాలంటే ఇప్పుడు ఆయన పాస్ట్ నాకు ఎందుకండి? కెన్ ఐ లివ్ మై లైఫ్ ఆఫ్టర్ దిస్? ఇఫ్ ఐ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ హిస్ పాస్ట్, ఐ కాంట్ హ్యావ్ అ ఫ్యూచర్ ఫర్ మై సెల్ఫ్ విత్ హిమ్. టిల్ నౌ he has told me, you ask him, have I asked him anything about his past? Of course. I have not asked him because that is going to spoil our relationship. నిజంగా చెప్తున్నాను, I have never asked him. Okay. There was some audios released. There was so many things which was done on him to spoil our relationship. Yes, అవన్నీ చాలా జరిగే, మీడియా అంతా Yes. తెలుసండి. So everybody knows that. Even after that, I have not asked him what was that. I was irritated. I got crashed down. I was in very bad state. ఇదేంటని ఒకసారి I tried to ask, then I stopped myself. అయితే నేను ఈ పాయింట్లో నేను ఒక రోజు చెప్తాను. yes. నేను చెప్పాలి మళ్ళీ, సారీ బ్రేక్ యూ థింగ్. సీ దట్స్ ఇట్. అండర్స్టాండింగ్ ఈజ్ ఫర్ లైఫ్ టైం. ఒక 3 ఏళ్ళు కనుక ఇద్దరు మిత్రులు కానీ, దంపతులు కానీ, ప్రేమికులు కానీ కలిసి ఉంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒకటే చెప్పాను తన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఐ టోల్డర్, నాగేంద్రని అడుగుతున్నాను, ఎప్పుడైనా నా మీద ఇంటర్నెట్లో ఇతను ఈ అమ్మాయిని ఫోర్స్ చేశాడు, క్యాస్టింగ్ కావచ్చు, ఇలా హీరోయిన్ని వాడాడు, ఎప్పుడన్నా వచ్చిందా? అస్సలు ఎప్పుడు లేదు. ఒక్కటి చూపించమని. బికాజ్ యూ బీన్ ట్రావెలింగ్ ఫర్ ద లాస్ట్ 37-38 ఇయర్స్. చెప్పినట్టు నేను మగాడిని, ఎంతో కొంత అందగాడిని, ఎంతో కొంత ఎందుకు బ్యాక్డ్రాప్ ఉంది, చాలామంది వస్తారు. సి
when I am single, Yes. literally, థాలి ఉండుండొచ్చు నాకు, బట్ ఐ హ్యావ్ సెపరేటెడ్. I have a right to be happy. There is a right for healthy flirting. నాది, సారీ, she knows that. అంతే తప్ప దేర్ వాజ్ నెవర్ అ సీరియస్ ఇష్యూ ఎనీవేర్. దాన్ని రికార్డింగ్ చేసి ఒక బ్లాక్మెయిల్గా వాడడం, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఇట్ అగైన్, సో లీవ్ ఇట్ విత్ దట్. అంటే he told me I have come to you as a white paper today. You can write whatever you like. నేను Whatever you want. And అలాగే నేను I will be అన్నాడు. That is what he told me also. And I think I should go according to that. If I keep on digging that, నాకు కూడా మెంటల్గా it is sick.